కాసేపట్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ నెల 27 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర ఉంటుంది. 21 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ భేటీలో జగన్ బస్సు యాత్రపై చర్చిస్తారు. బస్సు యాత్ర స్కెడ్యూల్ను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. 21 రోజుల పాటు 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం కానున్న జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రజల సూచనలతో ఎన్నికల మేనిఫెస్టో రూపొందించనున్నారు. కాసేపట్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతారు. ఈ నెల 27 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర సాగనుంది. 21 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ భేటీలో జగన్ బస్సు యాత్రపై చర్చిస్తారు. ఇక కోఆర్డినేటర్స్ భేటీ సీఎం జగన్ భేటీకి సంబంధించిన వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్, జోష్న, మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో ఏ విధంగా దీన్ని హైలైట్ చేయాలనే దానిపైన మరి కాసేపట్లో పార్టీ కీలక నేతలు రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. మొత్తం 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ఈరోజు జరిగే మీటింగ్కి హాజరు కాబోతా ఉన్నారు. ఎన్నికలకు దాదాపు 50 రోజులు పైగా సమయం ఉన్న నేపథ్యంలో ప్రచారానికి పూర్తి స్థాయిలో ఈ సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ టైంకి తగ్గట్టు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించారు. ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతా ఉంది. అంటే ఈ 50 రోజులకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాని ద్వారా వాళ్ళంతా కూడా వాళ్ళ రీజన్లో మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వివరించి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు. వీటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గర వాళ్ళతో డిస్కస్ చేయబోతున్నారు. అంటే 27వ తారీఖున ఇడుపులపాయలో బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇచ్చాపురం వరకు ఈ బస్ యాత్ర కొనసాగబోతుంది. అయితే మొత్తం పార్లమెంట్లో ఒక బహిరంగ సభ, ఒక గెట్ టుగెదర్ పెట్టేలా కూడా ప్లాన్ చేశారు. ఇంకా నిత్యం బస్ యాత్ర ద్వారానే ప్రజల్లో ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం అవుతూ ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా ఈ పథకాలు కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేరాయనే దానిపైన వాళ్ళతో తెలుసుకోవడంతో పాటు మిగిలిన కీలక అంశాలన్నీ కూడా ప్రజల నుంచి తెలుసుకొని మేనిఫెస్టోలో యాడ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూటమి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రత్యర్థులు ఆ బలబలాలు ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పబోతా ఉన్నారు. అన్ని రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే లోకల్ ఈక్వేషన్లు అన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టేబుల్ పైన ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలా చెక్ పెట్టాలి, అక్కడ ఏ విధంగా గేమ్ ప్లాన్ చేయాలని దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడబోతున్నారు. ఇలా ఓవరాల్గా ఎన్నికలకు 50 రోజులు పైగా సమయం ఉన్న నేపథ్యంలో దీన్ని 50 రోజుల పాటు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రచారం ఏ విధంగా చేయాలి, 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా చేసింది, ఎటువంటి హామీలు అమలు చేసింది, ఇచ్చిన హామీలు దాదాపు 99% హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రతి గడపకి తీసుకెళ్లేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ సంబంధించి స్థానికంగా పొలిటికల్గా పార్టీ పరంగా ఏ విధమైన యాక్టివిటీ చేయాలి, అన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు ఇడుపులపాయ నుంచి 27వ తారీఖున బస్ యాత్ర ప్రారంభిస్తూ 21 రోజుల పాటు ఫస్ట్ ఫేజ్లో ఈ బస్ యాత్ర జరగబోతా ఉంది. తర్వాత సుడిగాలు పర్యటనలు చేసి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. 2024 ఎన్నికలను చాలా సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి వచ్చిన నేపథ్యంలో అప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అధికారం కూడా
కోల్పోల్సి వస్తున్న నేపథ్యంలో ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అవుతా ఉన్నారు. ఒకవైపు 2019లో ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేసాము. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉంది, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం కనుక మంచి జరిగితేనే ఓటేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇలా ఓవరాల్గా 2024 ఎన్నికలకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి ఈరోజు ఒక కీలక సమావేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. జోష్న రైట్ వినయ్.